వచ్చినాడు. మరి అవతల వైపు ఎవరున్నారో నాకంటే బాగా మీకే తెలుసు. ఒక బ్లాక్ మెయిలర్, ఒక చీటర్, 56 కేసులు నా 74 రోజులు చెంచల్గూడ జైల్లో కూచలు లెక్క పెట్టినవాడు. జైలుకు స్వాతంత్రోద్యమంలోనో తెలంగాణ ఉద్యమంలోనే పోతే తప్పు కాదు, కానీ ఇతరులను వంచి బ్లాక్మెయిల్ చేసి మోసం చేసి ఆడపిల్లల గౌరవానికి భంగం వాటిల్లే విధంగా చండాలపు పనులు చేసి జైలుకు పోయిన వాడు పట్టభద్రుల ప్రతినిధి అవుతాడా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే గొంతు శాసన మండలిలో ఉండాలి. మీకు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇవాళ 6 నెలలు గడిచిపోయినా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఒక్కటి కూడా ఇంతవరకు విడుదల చేయలేదు. అదే మాదిరిగా మీరు చూడండి, పరీక్షలకు రుసుము లేకుండా నేను నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నాడు. 400 రూపాయలు ఉన్న టెట్ పరీక్ష ఫీజును 2000 రూపాయలు చేసిండు. అంటే ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కిన తర్వాత బోడమల్లన్న. ఈ రకంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే మాట తప్పే ప్రయత్నం చేస్తా ఉందో దాన్ని అడ్డుకోవాలంటే మీరు మాకు బలం ఇవ్వాలి, గలం ఇవ్వాలి. శాసన మండలిలో రేపు తమ్ముడు రాకేష్ రెడ్డికి ఓటు వేసి ఆయన గలం విప్పి గర్జించే అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఖమ్మం మరి సోదరుడు అజయ్ గారు కూడా చాలా కష్టపడి పనిచేసినారు గత 5 ఏళ్లుగా. దురదృష్టవశాత్తు మొన్నటి ఎన్నికల్లో ఇక్కడ మనం ఓడిపోయినాం. నామా గారు తప్పకుండా గెలుస్తారన్న విశ్వాసం నాకైతే ఉంది. తప్పకుండా మన జరిగిన ఎన్నికల్లో చాలా సానుకూలంగా జరిగిందని చెప్తా ఉన్నారు. గెలుస్తారన్న విశ్వాసం నాకుంది. తమ్ముడు రాకేష్ని కూడా మీరు గెలిపించి శాసన మండలికి పంపించినట్టయితే రేపటి రోజున మీ 2 లక్షల ఉద్యోగాల వాగ్దానం కానీ, అదే మాదిరిగా నిరుద్యోగ భృతి గురించి కానీ, అదే విధంగా నిరుద్యోగుల సమస్యల గురించి కానీ, ఈ ప్రాంతంలో రావాల్సిన పరిశ్రమల గురించి కానీ మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు కూడా చూడండి. బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామన్నారు, ఇప్పటిదాకా అతి లేదు గతి లేదు. 10 ఏళ్ళు వాళ్ళు కూడా ఓటు అడుగుతా ఉన్నారు. ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతామన్నారు, దానికి అతి గతి లేదు. చెప్పుకుంటూ పోతే ఎన్నో వాగ్దాన భంగాలు 2 ప్రభుత్వాలు కూడా చేసినాయి. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఇంకొక మాట కూడా కోరుతా ఉన్నా. ఇవాళ సమాజంలో మంచి కంటే చెడు వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఎందుకో కానీ సోషల్ మీడియాలో కూడా బూతులు తిడితే 4 మాటలు పొల్లు మాటలు మాట్లాడితే ఎక్కువ మంది చూస్తారు. అదే మంచి మాటలు రాకేష్ రెడ్డి మంచివాడు అంటే ఎక్కువ చూడరు. అదే రాకేష్ రెడ్డిని 4 తిట్లు తిడితే మాత్రం మళ్ళీ అది నొక్కి నొక్కి అదే యూట్యూబ్ వీడియో మళ్ళీ చూస్తారు. మనకు జరిగింది అదే. 9.5 ఏళ్ళు సిన్సియర్గా పనిచేసినాం. 9.5 ఏళ్ళు ప్రతి రంగంలో తెలంగాణను భారతదేశంలో అగ్రగామిగా నిలబెట్టే పనిచేసినాం. కానీ దురదృష్టం ఏంటంటే పనిని వాళ్ళ ఖమ్మం పట్టణానికి వస్తే సర్వాంగ సుందరంగా ఉంది. ఖమ్మం పట్టణం ఎక్కడ చూసినా అద్భుతంగా ఉంది. మరి పని మాత్రమే గీటు రాయి, పని మాత్రమే ప్రాతిపదిక అయితే ఇక్కడ మొత్తం ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు కూడా బీఆర్ఎస్ గెలవాలి. కానీ మా ప్రత్యర్థులు ఏం చేసినారు? కేవలం వ్యక్తిత్వ హననం, అంటే క్యారెక్టర్ అసాసినేషన్, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపెట్టే ప్రయత్నం. ఇది ఎందుకు చెప్తా ఉన్నా పర్టికులర్గా అంటే మనం అసలు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నట్టు ప్రచారం చేసినారు 9.5 ఏళ్లలో. వాస్తవం ఏంటి అంటే 9.5 ఏళ్లలో భారతదేశంలోనే అత్యధిక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేసిన ఒకే ఒక్క ప్రభుత్వం, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ మేము అది చెప్పే లోపలనే నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని ఏదైతే చెప్తారో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. పేపర్ లీక్ అయింది, ఇదైంది అదైంది అని చెప్పి అడ్డగోలు వాదనలు. నేను రాహుల్ గాంధీ గారిని బీజేపీ నాయకులను కూడా ఎన్నికల సమయంలో అడిగినా, మాకంటే ఎక్కువ